కీర్తనలు 105:4 చదువుకుందామండి. యెహోవాను ఎతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి. చాలండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం యెహోవాను ఎతకాలంటే నిత్యము ఎతకాలి. నిశ్చయముగా ఆయన మనకి ఆశీర్వాదాలు దీవెనలు ఇస్తాడండి. ఎందుకంటే మనం వెతికిన ఎడల ఆయన మన పక్షాన ఉంటాడు. లేకపోతే మనం వెతకపోతే ఆయన మనకు దొరకడండి. ఎందుకంటే నా యందు నిలిచిండుడి, మీ యందు నేను నిలిచి ఉంటాను అంటున్నాడు. మొట్టమొదటిగా మనము ఆయన యందు నిలిచి ఉంటేనే ఆయన మనలో ఉంటాడు. ఎందుకంటే యోహాను సువార్త 7 ఏమని చెప్తుందంటే 7:15 నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, మీకు అనుగ్రహింపబడుతుంది అంటున్నాడండి. ఎందుకంటే మనము ఆయనలో ఉన్నప్పుడే ఆయన మనకి ఏది ఇష్టమైతే అది మనకి ఇస్తాడంట. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే యెహోవాను ఎతుకుడి, ఆయన బలమును నిత్యం ఎతుకుడి, ఆయన సన్నిధిని నిత్యం ఎతుకమంటున్నాడండి. యెహోవా ఎతుకువారు కదలక నిత్యం నిలుసు సీయోను కొండ పోలి ఉంటారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తి కలిగి ఆయన త్రోవలందు నడిచి వారందరూ ధన్యులంట. అలాంటి ధన్యత పొందుకోవాలంటే యెహోవాను మనము ఎతకాలి, ఆయన సన్నిధి నిత్యం ఎతకాలి, ఆయన గట్టిగా మనం పట్టుకోవాలి. అప్పుడే మన పక్షాన నుండి మనకు జయాన్ని ఇస్తాడండి. ఎందుకంటే మనకు జయం రావాలంటే, మన పక్షాన ఆయన ఉండాలంటే మనం మొట్టమొదటిగా ఆయన యందు నిలిచుంటేనే ఆయన మనలో నిలిచి ఉంటాడండి. మనం ఆయన ఎతికితేనే మనకు దొరుకుతాడండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయశుద్ధి గలవారు దేవుణ్ణి అంటే చూస్తారంట. హృదయశుద్ధి గలవారు ధన్యులు, దేవుణ్ణి చూచెదరు. ఎందుకంటే ఆత్మ విషయ దేనులైన వారు కూడా ధన్యులు, అట్టివారిది పరలోక రాజ్యం అని మత్తయి సువార్తలో చెప్తున్నారండి 5 అదేవిధంగా ఇక్కడ ఏమంటున్నాడంటే నిత్యం ఎతకాలి. ఏదో ఇప్పుడో ఇంకొకప్పుడో కాసేపు కాదండి, ఆయన సన్నిధి నిత్యం ఎతకాలని దేవుడు సెలవిస్తున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యెహోవాను ఎతుకుడి, ఆయన బలమును ఎతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతకమంటున్నాడండి. ఎతకాలి, ఇంకా దొరుకుతాడు. ఎందుకంటే కొంతమంది కొన్నాళ్ళు ప్రార్థన చేసి కొన్నాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి ఎతకడానికి వాళ్ళకి ఇసుకొచ్చి, అందుకేమన్నాడంటే నువ్వు ఇసుకగా ప్రార్థించమంటున్నాడండి దేవుడు. మనం విసుగుగా ప్రార్థించాలి, ఎడతెగక ప్రార్థించాలి, నిలకడ కలిగి ప్రార్థించాలి. మనం ఒకరి మీద అసూయలు ఉండకూడదు, ఒకరి మీద దేశములు ఉండకూడదు, ఒకరి మీద కలహములు ఉండకూడదు, ఒకరి మీద ఈర్చ ఉండకూడదు. ఇలాంటివన్నిటిని తీసేసి మనం ఏం చేయాలంట, అనేక మంది కొరకు ప్రార్థన చేయమంటున్నాడండి. నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చెయ్యి, నిన్ను దూషించే వారి కొరకు ప్రార్థన చెయ్యి. ఇవన్నీ ప్రార్థన చేయాలంటే మనం మొట్టమొదటిగా దేవుణ్ణి ఎతకాలండి. ఎతికి ఆయన పట్టుకొని ఈ విధంగా అనేక మందికి ప్రార్థన చేయండి. అనేక మందికి స్వస్థత కలగాలంటే దేవుని సన్నిధికి నడిపించండి, దేవుని సన్నిధికి పిలవండి. ఎందుకంటే యెహోవా బలవంతుడు, ఆయన నిత్యం నిలిచి సీయోను కొండ పోలే ఆశీర్వాదకరం మనకి ఇస్తాడు అని దేవుడు మనలో ఉంటాడు అని మనము అనేక మందికి దేవుని మాటలు చెప్పాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా ఇంకొక వచనం చదువుకుందామండి. ఇక్కడ 125 కీర్తనలో యెహోవా యందు నమ్మకించువారు కదలక నిత్యం నిలుసు సీయోను కొండపోలి ఉంటారంటండి. యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటాడంట. ఎప్పుడు యెహోవాని ఎతికిన ఎడల, యెహోవాని మనము ఎమ్మడించిన ఎడల, యెహోవాని మనము ప్రార్థించిన ఎడల, యెహోవాని మనము స్తుతించిన ఎడల, ఆయన ఎప్పుడు నిత్యమైన సన్నిధి ఎతికినట్లయితే